లూకా సువార్తలోనికి వెళ్దాం. 12వ అధ్యాయం 13వ వచనం నుండి 21వ వచనం వరకు మార్చి చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయం 13వ వచనం నుండి. ఆ జనసమూహములో ఒకడు, బోధకుడా, పిత్రాజితములో నాకు పాలు పంచి పెట్టవలెనని నా సహోదరునితో చెప్పమని ఆయనను అడుగగా, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేనీలాగు చేతును. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగునను యుండునని చెప్పెను. ప్రియులారా, దేవుని వాక్యంపై మనం ధ్యాస ఉంచుదాం. పోయిన వారము 12వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు చెప్పడము జరిగింది. అది కూడా మొదటి ఆరాధనలో. దాన్ని కొంచెంగా మీకు వివరిస్తాను, ఎందుకంటే మీరు ఆ వాక్యము వినలేదు. ఈ లూకా సువార్త రాసిన వ్యక్తి లూకా అనే వైద్యుడు. బైబిల్లో 2 పుస్తకాలు ఆయన రాశాడు. ఒకటి లూకా సువార్త, మరొకటి అపోస్తులుల కార్యములు. ఈ లూకా సువార్త 12వ అధ్యాయం మొదటి 12 వచనాలలో యేసు ప్రభు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు గొప్ప జన సమూహము ఆయన దగ్గరికి వచ్చినారు. అక్కడ 12:1 ఏమని రాయబడిందంటే, తొక్కిసలాట అయిందంట. తొక్కిసలాట అంటే ఇక విపరీతమైన జనం ఒకరి మీద ఒకరు పడుతున్నారు. ఆ సమయంలో యేసు ప్రభు తన శిష్యుల దగ్గర ఉంటారు. వాళ్ళతో ఒక మాట అన్నాడు, ఈ శాస్త్రులు పరిసయ్యుల యొక్క పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. మనము బైబిల్లో ఆయా ప్రాంతాలలో వెతికితే ఈ పులిసిన పిండి ఏమనగా వేషధారణ. చెప్పండి, పులిసిన పిండి అంటే ఏంది? వేషధారణ. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, దేవుడు వేషలనైనా క్షమిస్తాడంట, కానీ వేషధారణ దేవునికి ఏమాత్రము ఇష్టం లేదు. అంతమంది ప్రజలు వచ్చి రోగాలు బాగు చేయించుకుంటున్నారు, దేవుని వాక్యం వింటున్నారు. ఒక గొప్ప ఉజ్జీవ సభలాగా ఉన్నది. కానీ యేసు ప్రభు మాత్రము కొంత బాధగా ఉన్నాడు. ఎందుకు అనగా, ఈ వేషధారణ కలిగిన వ్యక్తులు. మీరు రేపు కేర్సెల్స్కి వెళ్ళిన తర్వాత వేషధారణ అంటే ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఇంకా లోతుగా మీరు ధ్యానించవచ్చు. అది అయిన తర్వాత యేసు ప్రభు భయం గురించి చెప్తున్నాడు. ఏ భయము అంటే, మీ దేహాన్ని హానిపరిచే వారి గురించి మీరు భయపడవలసిన అవసరం లేదు. కానీ దేహాన్ని, ఆత్మను కూడా నరకంలో పడివేసేవానికి మీరు భయపడండి. నాకు చాలా సంతోషం ఏమంటే, మన సంఘంలో ఇప్పుడు రోజు రోజుకి 1 నిమిషం సాక్ష్యం చెప్పేవారి సంఖ్య పెరుగుతున్నది. మాటలు లేని పుస్తకం చెప్పేవారి సంఖ్య మరి పెరుగుతున్నది. ఒకప్పుడు 4 ముందర మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు అందరి ముందర చక్కగా సాక్ష్యాలు చెప్తున్నారు. ఈరోజు కూడా మనం మంచి సాక్ష్యాలు విన్నాం. ఒక దైవ సేవకుడు పోయిన వారము మన మధ్యలోనికి వచ్చినాడు. ఆయన మిషనరీగా సేవ చేస్తున్నాడు. ఈ 1 నిమిషం సాక్ష్యము, మాటలు లేని పుస్తకం విని గుడివాడలో ఉన్నటువంటి ఆయన స్నేహితుడు, ఆయన మంచి బైబిల్ కాలేజ్ నడిపిస్తున్నాడు, సంఘం ఉన్నది, ఆయన కింద అనేక సంఘాలు ఉన్నాయి. ఆయనకు చెప్పినాడంట,
అయ్యా మీరు ఎంతోమంది పాస్టర్లకు ట్రైనింగ్లు పెట్టిస్తున్నారు, కానీ ఇటువంటి ట్రైనింగు ఇంతకుముందు ఎప్పుడు మీరు విని ఉండకపోవచ్చు. మీరు బిషప్ సుధాకర్ గారిని వాళ్ళ బృందాన్ని పిలిపించండి అని అంటే ఆయన వెంటనే నాకు ఫోన్ చేసి మరి వచ్చే మాసం 23, 24 తారీఖులో గుడివాడలో ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఎట్లా జరుగుతున్నది ఇవన్నీ? వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు 1 నిమిషం సాక్ష్యం చెప్పడము, మాటలు లేని పుస్తకం ద్వారా సువార్త చెప్పడం. కాబట్టి సంఘంలో ప్రతి ఒక్కరు కూడా నీ కథ అన్నా చెప్పు, దేవుని కథ అన్నా చెప్పు, అది నేర్చుకోగలిగి కేవలము అందరి ముందర ఇక్కడికి వచ్చి చెప్పడం కాదు, కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు రైతుల వల్లే బయటికి వెళ్ళాలి. రైతు ఏం చేస్తాడండి? విత్తనాలు విత్తుతాడు అన్నమాట. తర్వాత ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు లెక్క అప్పజెప్పే వాళ్ళగా మనము ఉండాలి. ఎవరికి సువార్త చెప్పినారు, ఎవరికి సాక్ష్యము చెప్పినారు. జేమ్స్ గారు అడిగినారు కదా, అది మరి ఎంతమంది జవాబు చెప్పినారో మనకు తెలియదు. ఎంతమంది సాక్ష్యం చెప్పినారు, ఎంతమంది సువార్త. నా మట్టుకు నేను మరి సమయం దొరికినప్పుడల్లా, అది హోటలే కావచ్చు, మార్వాడి సేట్లే కావచ్చు, ఆటో డ్రైవరే కావచ్చు, ఎవరికైనా సరే మరి సమయం దొరికినప్పుడల్లా నా సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నాను. ఒకప్పుడు సాక్ష్యం ఎట్లా పంచుకోవాలో మనకు తెలియదు, కానీ ఇప్పుడు ట్రైనింగ్ ద్వారా ఒకే నిమిషంలో ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఎట్లా సాక్ష్యం చెప్పాలో మనం అందరము నేర్చుకున్నాం. ఈరోజు పాస్టమ్మ, వికాస్ ఇద్దరు క్యాబ్లో వస్తుంటే వాళ్ళు మాట్లాడుకుంటూ ఇక్కడికి వచ్చినాక ఆ క్యాబ్ డ్రైవర్ గుర్తుపట్టినాడంట. ఇక్కడ ఒక సార్ ఉంటాడు, మోడీ కోట్ వేసుకొని ఉంటాడు, ఆయన నాకు సాక్ష్యం చెప్పినాడని. సో అట్లా ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మాకు తెలిసినంత వరకు కొన్ని వందల మందికి సాక్ష్యం చెప్పింటాం. మరి మీ సంగతి ఏమో నాకు తెలియదు. సో ఇక్కడ యేసు ప్రభు కూడా దేహమును హానిపరిచే వారికి మీరు భయపడకండి. దాని తర్వాత మీ గురించి నేను చింతిస్తున్నాను. మరి పిచ్చుకల కన్నా మీరు శ్రేష్ఠులు అంటారు. సాధారణంగా ఒక కాసుకు 2 పిచ్చుకలు ఇస్తారంట. ఒకే ఒక కాసుకు 2 కాసులకు 5 పిచ్చుకలు ఇస్తారంట. ఒక కాసుకు 2 పిచ్చుకలు, అదే 2 కాసులు ఇస్తే 5 పిచ్చుకలు, అంటే ఒకటి ఫ్రీగా వస్తుంది అన్నమాట. దానికి వాల్యూ లేదన్నమాట. ఆ వాల్యూ లేని పిచ్చుక గురించి కూడా నేను ఆలోచన చేస్తున్నా. కాబట్టి దానికన్నా మీరు శ్రేష్ఠులు కారా? ఎంత గొప్ప మాట అది. సో పోయిన వారం ఇదంతా కూడా మనము ధ్యానించగలిగినాము. సో ఈరోజు 12వ అధ్యాయం 13వ వచనం నుండి కొన్ని వచనాలు మరి రాసుకోగలిగిన వారు రాసుకోండి, జ్ఞాపకం ఉంచుకోగలిగిన వారు జ్ఞాపకం ఉంచుకోండి. ఇది కొంతమంది లెంట్ డేస్ అని ఏవో మీటింగ్స్ పెట్టుకుంటారు. సో ఆ లెంట్ డేస్లో కూడా ఒకవేళ మీరు ఆచారరీతిగా చేస్తే అది ఏమంత ఉపయోగకరంగా ఉండదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎప్పుడు చేసినా అది ఉపయోగకరమే. ఈ లెంట్ డేస్ అనేది క్యాథలిజం, రోమన్ క్యాథలిజం నుండి వచ్చింది. బైబిల్లో 40 రోజులు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని ఎక్కడా రాయబడలేదు. అయినా సరే కొంతమంది ఆచారాలకు అలవాటు పడి ఉంటారు. నాకు సంతోషం ఏమంటే ఏదో విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు కదా, మంచిదే అని నేను అనుకుంటాను. సో ఆ విధంగా ఈ లెంట్ డేస్లో కూడా లూకాసు సువార్త బాగా ధ్యానించండి. ఇది చాలా మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను మీకు మనవి చేస్తున్నాను. సో ఇక్కడ ఆ గొప్ప జన సమూహం ఉన్నప్పుడు యేసు ప్రభువు తన శిష్యులతో ఉన్నాడు. శాస్త్రులు పరిసయ్య గురించి ఒక వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత అందులో నుండి ఒక ఆయన ముందుకు వచ్చాడు. ముందుకు వచ్చి చాలా ఆశ్చర్యమైన ఒక ప్రశ్న అడుగుతున్నాడు యేసు ప్రభును. చూడండి 13వ వచనం మనము చదువుకుందాం. ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడుగగా. రైట్, గమనించినారా? పిత్రార్జితం అంటే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి. అందులో నాకు పాలు పంపులు పంచమని నా సహోదరునితో చెప్పు. బహుశా ఆయన అన్నయ్య ఉంటాడేమని అనుకుంటున్నాను. కాబట్టి మా ఆస్తిని
సరిగా పంచిపెట్టమని మా అన్నతో చెప్పు, ఎందుకంటే ప్రజలందరూ నిన్ను గణపరుస్తున్నారు, నీ మాట వింటున్నారు. మా అన్న ఎవరి మాట వినడం లేదు, బహుశా నీ మాట వింటాడేమో అని వాడు వచ్చి అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడో చూడండి, 14వ వచనం చదువుకుందాం. ఆయన ఓయి మీ మీద తీర్పరిగాను పంచిపెట్టు వాణినైనగాను నన్నెవరు నియమించనని అతనితో చెప్పాను. చూసారా, చాలా ఆశ్చర్యం కదండి. యేసు ప్రభును వీడేం చేసినాడంటే ఒక సెటిలర్ లాగా చేసేసినాడు. ఇప్పుడు ఈ భూ వివాదం వచ్చినప్పుడు సర్వసాధారణంగా ఎవరి దగ్గరికి వెళ్తుంటారు? పోలీసు వాళ్ళ దగ్గరికి పోతారు, కోర్టుకు వెళ్తారు. కొంతమంది లీడర్లు ఉంటారు, బాగా చెప్పినారు, వాళ్ళ పని అదే అనమాట, సెటిల్మెంట్లు చేస్తుంటారు. వాళ్ళ దగ్గర రౌడీలు ఉంటారు, దాని తర్వాత పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ చేతిలో ఉంటారు. ఎందుకంటే ఇది ఈజీ వే ఆఫ్ మేకింగ్ మనీ, డబ్బును సంపాదించడానికి ఇదొక సులభమైన పద్ధతి అన్నమాట. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు సెటిల్ చేయి మా ఆస్తి విషయం అని అడుగుతున్నాడు. యేసు ప్రభు కూడా చాలా ఆశ్చర్యం కలిగింది. కానీ ఒకటి మనం గమనించాలి, ఈ దినాలలో ఇది కూడా ఒక పెద్ద సమస్య అయిపోయింది, ఆస్తులు అనేటువంటిది. సర్వసాధారణంగా తల్లిదండ్రుల ఆస్తి ఎవరికి వస్తుందండి? పిల్లలకు వస్తుంది. కానీ పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రులు బతికున్నప్పుడే ఆస్తి గురించి గొడవలు పడుతూనే ఉంటారు. ఇంకా కొంతమంది పిల్లలు ఎట్లా ఉంటారంటే, మా అమ్మ ఎప్పుడు చచ్చిపోతుందో, మా నాయన ఎప్పుడు చచ్చిపోతాడో, ఈ ముసలిది ఎప్పుడు చచ్చిపోతుందో అని చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆస్తిని వాళ్ళు అనుభవించాలని. ఒకవేళ వాళ్ళు ఇంకా తొందరగా చచ్చిపోలేదనుకోండి, ఆస్తి కొరకు వీళ్ళే గొంతు పిసికి చంపినా చంపుతారు. అట్లా వాళ్ళు ఈ దినాలలో ఉన్నారు. సో యేసు ప్రభు వీళ్ళను ఉద్దేశించి ఒక ఉపమానము చెప్పినాడు. యేసు ప్రభు చాలా మటుకు ఉపమాన రీతిగా వాక్యం చెప్పేవాడు అంటండి. ఎందుకు చెప్పండి? ప్రజలు వినడానికి మందమతులై ఉన్నారు, సత్యాన్ని వినడానికి ఇష్టం లేదు. అందుకనే యేసు ప్రభు చాలాసార్లు ఉపమాన రీతిగా చెప్పేవాడు. ఇప్పుడేం చేస్తున్నారంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాడుతున్నారు. మామూలుగా చెప్తే వినరని పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అట్లయినా వాళ్ళ బుర్రలోకి ఎక్కుతుందేమో అనేటువంటి ఉద్దేశం. కాబట్టి ఈరోజు మనము డబ్బుల గురించి, ధనవంతుల గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకోబోతున్నాం. అందుకే యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. దానికి ముందు నేను 4 రకాల ప్రజల గురించి చెప్తాను, దయచేసి వినండి. ఒకరెవరు అంటే మరి నీతిమంతులైన ధనవంతులు. చెప్పండి, నీతిమంతులైన ధనవంతులు అంటే వాళ్ళు డబ్బును అన్యాయంగా సంపాదించలేదు, లేకపోతే లంచాలు తీసుకొని సంపాదించలేదు, ఎవరినో ముంచి సంపాదించలేదు. వాళ్ళు కష్టపడి సంపాదించినారు, వాళ్ళ బిజినెస్ సక్సెస్ అయ్యిండొచ్చు, వాళ్ళు బాగా డబ్బును ఆర్జించారు, వాళ్ళు నీతిమంతులు. ఇంకొక విషయంలో చెప్పాలంటే వాళ్ళు ఆర్జించిన డబ్బును దేవునికి ఇచ్చినారు, ప్రజలకు కూడా ఇచ్చినారు. వాళ్ళు ఎవరు అంటే నీతిమంతులైన ధనవంతులు. ఇంకొక రకం ఉన్నారు, వాళ్ళు ఎవరంటే అనీతిమంతులైన ధనవంతులు. అంటే దాని అర్థం ఏం చెప్పండి? అంతా కూడా అన్యాయంగా డబ్బు సంపాదించినారు. సో ఎక్కడ చూసినా కూడా ఈ స్వార్థం అనేది ఎక్కువైపోయింది, ఆశ మించిపోయి దురాశ ఎక్కువైపోయింది అనమాట. కాబట్టి యేసు ప్రభు ఈ వాక్య భాగంలో అట్లా దురాశ కలిగిన వాళ్ళ గురించి కొన్ని విషయాలు చెప్తున్నాడు. మన సంఘంలో ఎవరే కానీ అట్లా ఉండకూడదని నా మటుకు నేను ప్రార్థన చేస్తున్నాను. సో ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన ఉపమానము ఒకసారి చదవమ్మ, 16వ వచనం నుండి చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను.
అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననయుండునని చెప్పెను. చూసారా, ఈ వాక్య భాగ్యం ద్వారా దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధనవంతుడు, రైతు పంట పండించినాడు. ఆ సంవత్సరం విస్తారమైన పంట పండింది. బహుశా తన జీవితంలో ఎప్పుడు అంత పంట పండలేదేమో. ఎందుకనగా పంట పడిన తర్వాత ఆ ధాన్యం అంతా, కొల్లగొట్టిన ధాన్యం అంతా కూడా గోడౌన్లలో దాన్ని స్టోర్ చేస్తారు. ఈయనకున్న గోడౌన్లు ఇప్పుడు సరిపోవడం లేదు. అప్పుడు అతను ఏమనుకుంటున్నాడు, నేను ఈ గోడౌన్లను పెద్దగా చేస్తాను అని పెద్దగా చేసినాడు. పెద్దగా చేసి రాత్రి పడుకోకముందు తన ప్రాణంతో ఏమనుకుంటున్నాడు చెప్పండి? నా ప్రాణమా, తినుము, తాగము, సుఖించుము. నీ జీవితకాలం అంతా కూడా నువ్వు బాగా అనుభవించడానికి తగిన ధాన్యము నీ దగ్గర ఉన్నది. అప్పుడు దేవుడు ఏమన్నాడు, ఓయి వెర్రివాడ, ఇంగ్లీష్లో ఫూల్ అని ఉంటుంది అనమాట. ఓయి వెర్రివాడ, ఈరోజు నీ ప్రాణము నేను తీసుకుంటే ఇవన్నీ ఎవరివి అవుతాయి. యేసు ప్రభు ఈ ఉపమానం ద్వారా ఏమి నేర్పించాలని అనుకుంటున్నాడు? మనము జాగ్రత్తగా దీన్ని ధ్యానించినట్లయితే, వీడు అన్యాయంగా డబ్బులు సంపాదించలేదు, అన్యాయంగా ధాన్యము సంపాదించలేదు, కష్టపడ్డాడు, పంట బాగా పండింది, అందులో తప్పేమీ లేదు. ఒక విధంగా ఈ వ్యక్తిని మనం ఏం చేయాలంటే మెచ్చుకోవాలన్నమాట. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏం చేస్తారు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట వచ్చిన వాళ్ళను గుర్తించి వాళ్లకు అవార్డులు ఇస్తుంటారు అన్నమాట. ఈయన మంచి రైతు, మాదిరికరమైన రైతు అని అవార్డులు ఇస్తూ ఉంటారు. బహుశా ఈయన కూడా అటువంటి అవార్డు ఇవ్వాలి, ఎందుకంటే విస్తారమైన పంట పండింది. కానీ ఇక్కడ పొరపాటు ఏం జరుగుతున్నదంటే, అంత విస్తారమైన పంట పండినప్పుడు అందులో కొంతైనా నేను దేవునికి ఇస్తానని కానీ, లేక ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్నారు వాళ్ళకి ఇస్తే బాగుంటుందనే తలంపు వీనికి రావడం లేదన్నమాట. ధనవంతులుగా ఉండడము తప్పు కాదు, డబ్బు కూడా పాపము కాదు. కానీ ఆ డబ్బును మనం ఎట్లా ఖర్చు పెడుతున్నాం, మన కోరికలు ఎట్లా ఉన్నాయి, మన ఆశలు ఎట్లా ఉన్నాయి, అది దేవుడు చూస్తూ ఉంటాడనమాట. అందుకే నేను 4 రకాలైనటువంటి వ్యక్తులను గురించి ఇంతకుముందే నేను మీకు తెలియపరిచినాను. సో వీడు కనీసం ఒక్కసారైనా, అరే పేదలకు నేను కొంచెం ఇస్తాను, లేకపోతే దేవునికి ఇస్తానని ఏమాత్రము అనుకోవడం లేదు. ఈ రోజుల్లో కూడా చాలామంది అట్లా ఉన్నారు. ఎంత వస్తే అంత తింటూనే ఉంటారు, తీసుకుంటూనే ఉంటారు అన్నమాట. చాలామందికి వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారని అది ఒక పాపం అని కూడా తెలియదండి. అట్లా మన దేశమంతా కూడా ఈ లంచాలతో పాడైపోయినది. డబ్బు ఆశ, డబ్బు ఆశ, డబ్బు ఆశ. కాబట్టి విస్తారమైన పంట పండింది, ఆయనకు వచ్చే దాంట్లో ఇతరులకు ఇద్దామని అనుకోవడము లేదు. యాక్చువల్గా మలాకీ పత్రిక, మలాకీ గ్రంథం మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 10వ వచనం, అక్కడ డబ్బుల గురించి రాయబడలేదు. దశమ భాగం అని ఉంది కదండి, అది డబ్బుల గురించి కాదన్నమాట, ధాన్యం గురించి. ఎందుకంటే అక్కడ ఏమని రాయబడింది, మలాకీ 3:10లో, నా మందిరములో ఆహారం ఉండునట్లు మీరు మీ దశమ భాగం అంటే మీ పంటలో దశమ భాగం తీసుకుని రండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు అన్నమాట. అప్పుడే మందిరములో ఆహారం సమృద్ధిగా ఉంటుంది. బహుశా ఆ ధాన్యం అంతా తీసుకొచ్చినాక అక్కడ పనిచేసే లేవీలకు, యాజకులకు వాళ్ళంతా ఖర్చు పెడుతున్నారేమో ఆ ధాన్యాన్ని. దాని తర్వాత ఇంకా ఏమైనా సమాజ కార్యక్రమాలు ఉంటే వాటి ఖర్చు పెడుతున్నారు. మనం కూడా పిడికెడు బియ్యం అని అంటున్నాం. మీరు ఎక్కువ ఇవ్వనవసరం లేదు, వంట చేసేటప్పుడు కనీసం ఒక పిడికెడు బియ్యం మనము తీసుకొని వస్తే, మనము ట్రైనింగ్ ఇస్తున్నాం ప్రతి ఆదివారం. ఈ ట్రైనింగ్లో ఇప్పుడు ఆ బియ్యం వాడుతున్నాం. మీరు నమ్ముతారు లేదో, ఎప్పటి నుండి అయితే పిడికెడు బియ్యం ఈ ప్రాజెక్టు మనం ఇంట్రడ్యూస్ చేసినామో
అప్పటి నుండి ఇప్పటి వరకు మరి షాప్లో, రేషన్ షాప్లో బియ్యం కొనలేదన్నమాట. అంతా కూడా ఈ బియ్యంతోనే మనము వంట చేసి ప్రతి ఆదివారము ట్రైనింగ్ ఇస్తున్నాం. వేరే సంఘాలలో, ముఖ్యంగా సింగపూర్ సంఘంలో వాళ్ళు డబ్బులు కడతారు, అక్కడ హోటల్ ఉంటుంది, మధ్యలో పోయి వాళ్ళు భోంచేసుకొని వస్తారు. మన దగ్గర ఏమంటే కళ చెప్పాలా, కళ భావం కూడా చెప్పాలని భోజనం పెట్టి ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నాం అన్నమాట. ఎందుకు ట్రైనింగ్ ఇస్తున్నాం? ప్రతి ఒక్కరూ ఒక స్థాయి నుండి ఒక స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో. ఆ విధంగా పాత నిబంధనలో వారు ధాన్యం తీసుకుని వచ్చేవాడు. వీనికి అన్నీ తెలుసు, కానీ దేవునికి ఇద్దామని అనుకోవడం లేదు, పేదలకు ఇద్దామని కూడా వీడు అనుకోవడం లేదు. అందుకే యేసు ప్రభు వీన్ని మెచ్చుకోవడం లేదు. మరి ఇంకా మనం చూసినట్లయితే దినాలలో అన్నిటికీ సమస్య ఒకటే ఒకటి. ఏంటి ఆ సమస్య అంటే, ఒక జవాబు చెప్పండి మీరు. అన్ని ఫిష్ల కన్నా పెద్ద ఫిష్ ఏది తెలుసా అండి? అన్ని ఫిష్ల కన్నా పెద్ద ఫిష్ ఏది? బ్లూ వేలా? ఇంకా చెప్పండి. బ్లూ వేల్ కన్నా పెద్ద ఫిష్ ఇంకేదన్నా ఉందా? అన్ని ఫిష్ల కన్నా పెద్ద ఫిష్ ఏమంటే సెల్ఫ్ ఫిష్ అనమాట. ఎక్కడ చూడు స్వార్థము, స్వార్థము, స్వార్థం. ఒక్క యేసు ప్రభులోనే స్వార్థము లేదు. పౌలు కూడా ఏమంటాడు? ఇకను జీవించువాడను నేను కాదు, నాలో సెల్ఫ్ అనేది ఎప్పుడో చచ్చిపోయింది. ఈ సెల్ఫిష్ని బట్టి ఈ దినాల్లో కకృతి ఎక్కువైపోయింది. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఎవరినో చూస్తారు, వాళ్ళ స్టాండర్డ్ మేము మెయింటైన్ చేయాలని కోరికలు ఎక్కువైపోతాయి. పాస్టమ్మ గారు చెప్తుంటారు కదా, గొంతెమ్మ కోరికలని. ఆ కోరికలు ఎక్కువైపోయి ఇంకా సంపాదించాలా, ఇంకా తృప్తి లేదు, సంతోషము లేదు. మరి లింగమ్మ గారు ఎంత మంచి సాక్ష్యం చెప్పినారు కదా, మాకు వచ్చిన దాంట్లోనే మేము తృప్తి కలిగి ఉన్నాం. నాకు చాలా మంచిగా అనిపించింది. సో మన సంఘంలో కూడా అట్లున్నారు, పేదవారుగా ఉన్నారు, కానీ వాళ్ళు నీతిమంతులు. ఎందుకంటే అన్యాయంగా డబ్బులు వాళ్ళు సంపాదించడం లేదు, వాళ్ళ ఇళ్లలో ఏ గొడవలు లేవు, హాయిగా నిద్రపోతున్నారు వాళ్ళు. ఈ ధనవంతులు ఎంత డబ్బు వచ్చినా వాళ్ళకి నిద్ర లేదు, తాగుతారు, స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటారు, ఇళ్లలో గొడవలు ఉంటాయి. కొంతమంది డబ్బులు ఎక్కువ సంపాదించాలని భార్య 2-3 ఉద్యోగాలు చేస్తుంది, భర్త 2-3 ఉద్యోగాలు చేస్తాడు. ఇక వాళ్ళు కలుసుకోవడానికి కూడా వాళ్ళు వీలు పడదు, పిల్లలతో కూడా సమయం గడపరు. దాన్ని బట్టి ఏమైపోతున్నారు? పిల్లలంతా కూడా పాడైపోతున్నారు. ఎంత విచారకరమైన విషయం. కుటుంబంతో సమయం వాళ్ళు గడపడం లేదు. కాబట్టి ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు అవసరమే. దేని కొరకు అవసరం అంటే మన అవసరాల కొరకు డబ్బు అవసరం, కానీ మన ఇష్టాల కొరకు కాదు. ఇష్టాల కొరకు పోయి మరి ఎచ్చులు పోయి ఎల్లెలకలు పడినట్లుగా ఈ దినాల్లో చాలామంది అప్పులు పాలైపోతున్నారు అన్నమాట. మరి వీనికి అంతమా పంట పండింది, కొంచెమన్నా ఇతరులకు ఇద్దామనే మనసు కలగలేదు. ఎన్ని చీరలు వస్తున్నాయంటే ఒక అల్మారా పోయి 2 అల్మారాలు అవుతున్నాయి, 2 అల్మారాలు పోయి 3 అల్మారాలు అవుతున్నాయి. అరే ఈ చీరలు బట్టలు లేని వాళ్ళకి ఇస్తే, చీరలు లేకుండా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా అనే మనసు వేరే వాళ్ళ గురించి చెప్తున్నా, మీ గురించి కాదు. కాబట్టి చాలామందికి ఈ దినాలలో ఆ మనసు రావడము లేదు. నేను ఒక తీర్మానం చేసుకున్న నా జీవితంలో, నాకు కొత్త షర్ట్ వచ్చినా, కొత్త ప్యాంట్ వచ్చినా, ఏ వస్తువైనా కొత్తది వస్తే నేను పాతది ఇంకొకరికి ఇచ్చాను. అట్లా ఎంతోమందికి ఇస్తున్నాను. ఆశ్చర్యం ఏమంటే ఎంత ఇస్తున్నానో నాకు డబుల్ ఇంకా వచ్చేస్తూనే ఉన్నాయి. అవి ఏం చేయాలో ఇప్పుడు నాకు అర్థం కావడం లేదు. సో అందుకని ఈడి మీకు ఇయ్యబడును అనే సూత్రం నా జీవితంలో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అని ఇప్పటికైనా దయచేసి, ఒకవేళ ఆ చీరలు ఇదైపోతున్నాయేమో, ఆఖరికి ఎలకలు కొట్టేస్తున్నాయేమో, కొంతమంది దశంభాగం కూడా వేయరు, కానీ కొత్త చీర కనబడితే మాత్రం అది ఎట్లయినా కొనాలి, ఎందుకు మరలా ఇది వస్తుందో రాదో అని. అట్లా ఒక ఆమె ఏం చేస్తుందంట, ఇన్నిసార్లు పాస్టర్ గారు చెప్పినారు, నేను ఎట్లయినా సరే ఈసారి దశంభాగం వేస్తానని ఆమె దశంభాగం తీసిపెట్టిందంటండి. దశంభాగం తీసిపెట్టేసరికి ఒక చీరలోడు వచ్చినాడు అంట. ఆ చీరలోడు వచ్చి చూపిస్తుంటే ఆ చీరలు ఆమెకు ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయంటే, మరలా ఇవి దొరుకుతాయో దొరకవో అని, అంతా ఇన్స్టాల్మెంట్ కదా, ఈరోజు రేపు.
మరి ఇన్స్టాల్మెంట్లో తీసుకోవచ్చు. ఒక 10 చీరలు తీసుకున్న తర్వాత ఆ చీరలన్నీ ఉతికి మరి యొక్క గోడ మీద ఆరేసిందంట. ఆరేసిన తర్వాత ఒక ఆవు, అసలే ఆ ఊర్లో కరువు వచ్చిందంట, గడ్డి ఎక్కడా దొరకడం లేదు. ఇవి పచ్చిగా కనబడేసరికి ఆ చీరలన్నీ తినేసినాయంట ఆవులు. అప్పుడు ఆమె అనుకున్నదంట, అయ్యో నేను దశంభాగం వేసినా బాగుంటానే అని. కాబట్టి మనము దేవునికి ఇవ్వకుండా, ఇతరులకు ఇవ్వకుండా మనమే దాచిపెట్టుకుంటే అది మనకు నష్టమే కలుగుతుంది. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు, భూలోకంలో మీరు డబ్బును సమకూర్చుకోవద్దు. ఎక్కడ కూర్చుకోవాలి? పరలోకములు. అక్కడ తుప్పు పట్టవు, ఎవడు దొంగలించడు అనమాట. కాబట్టి నువ్వు సంపాదించిన డబ్బు అంతా ఒకరోజు ఎవడైనా ఎత్తుకపోయినాడు అనుకో, ఏమైపోతుంది? టపక్కమని గుండె ఆగిపోతుంది. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే, ఈరోజు నేను నీ ప్రాణం అడిగితే ఇవన్నీ ఎవరివి అవుతాయి? ఓయిఫ్ వెర్రివాడ అంటే ఫూల్ అనమాట. ఆలోచన చేయి, ఎవరికి చెందుతుంది అదంతా కూడా. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో ఉన్నప్పుడు మనము వెర్రివాళ్ళంగా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పరలోకంలో డబ్బును సంపాదించాలి, భూలోకంలో కాదు. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో మనకు తెలియదు అన్నమాట. మరి పేదవారైనా పర్వాలేదు ఈ లోకంలో. అట్లా మన సంఘంలో చాలామంది ఉన్నారు, పేదరికంలో ఉంటూ కూడా దశంభాగాలు వేసేవాళ్ళు ఉన్నారు, బాక్సులో అమౌంట్ తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు, బియ్యం తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూస్తేనే నాకు చాలా సంతోషము, ఆనందం కలుగుతుంది. మరి ఎక్కువ సేవ చేయాలనే ఒక ప్రేరేపణ కూడా కలుగుతుంది అన్నమాట. కానీ కొంతమంది ఉన్నారు, మాటలు మస్తుగా మాట్లాడతారు, కానీ దశంభాగం వేయరు, ఇతరులకు కూడా ఏమీ ఇయ్యరు. మా ఇంటికి వస్తే ఏమి తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమీ ఇస్తావు. వాళ్ళు వచ్చినా మనకి ఇవ్వాలంటే మనం పోయినా వాళ్ళకి. అంటే పుట్టినప్పటి నుండి వీళ్ళు తీసుకోవడం నేర్చుకున్నారు కానీ ఇవ్వడము నేర్చుకోలేదు. ఒక మిషనరీ ఆయన రోడ్డు మీద నడుచుకొని పోతుంటే ఒక ఆయన డ్రైనేజ్లో పడిపోయినాడు. డ్రైనేజ్లో పడిపోయి పైకి రాలేకపోతున్నాడు, లబోదిబో మొత్తుకుంటున్నాడు, ఎవరైనా సహాయం చేయండి అని. అప్పుడు ఈ మిషనరీ పాపం ఆయనను ఎట్లయినా రక్షిద్దామని వెళ్ళి ఆయన ఏమన్నాడంటే, మరి గివ్ యువర్ హ్యాండ్ అన్నాడంట. గివ్ యువర్ హ్యాండ్ అంటే నీ చెయ్యి నాయనా నేను పట్టుకొని పైకి లాగుతాను, గివ్ యువర్ హ్యాండ్ అంటే వాడు అస్సలు చెయ్యి ఇవ్వడం లేదంట. ఏందబ్బా వీడు చెయ్యి ఇవ్వడం లేదని. ఓహో, ఆ తర్వాత ఈయన ఏం చేసినాడంటే టేక్ మై హ్యాండ్ అన్నాడంట. నువ్వు చెయ్యి ఇవ్వకపోయినా నా చెయ్యి అన్న తీసుకురా నాయన అని. అప్పుడు వాడు టక్కుమని పట్టుకున్నాడంట. వాని జీవితకాలం అంతా టేక్ అనేదే విన్నాడు కానీ గివ్ అనేది వాడు వినలేదు. ఈ దినాల్లో కూడా అట్లనే ఉన్నారు కదండి, తీసుకోవడమే నేర్చుకున్నారు కానీ ఇవ్వడము నేర్చుకున్నారు. కానీ బైబిల్ ఏమని చెప్తుంది? ఇవ్వడం అనేది గొప్ప భాగ్యం. మన దేవుడు ఎటువంటి దేవుడు అండి? ఇచ్చే దేవుడు. ఏమి ఇచ్చినాడండి ఆయన మన కొరకు? ఆఖరికి తన ప్రాణమే ఇచ్చినాడు. సో దేవుని పిల్లలైన మనము ఇచ్చేవారిగా ఉండాలి. ఆశ వద్దు, దురాశ వద్దు. చివరిగా ఈ వచనాలు చదివి మనం ముగించేసుకుందాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువుకుందాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. చూసారా? తృప్తి అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. కలిగి ఉన్న దాంతో తృప్తి కలిగింది. తృప్తి ఎప్పుడు వస్తుందండి? ఎవరికైనా తెలుసా? నా జీవితంలో ఆ రహస్యం నేను నేర్చుకున్నాను. మరి మీరు నేర్చుకున్నారో లేదో నాకు తృప్తి ఎప్పుడు వస్తుంది? హలో, నేను ముగిస్తున్నా జాగ్రత్తగా. తృప్తి ఎప్పుడు వస్తుంది? కృతజ్ఞత కానీ తృప్తి కానీ ఎప్పుడు వస్తుంది? మనం గతాన్ని పోల్చుకున్నప్పుడు. గతం కన్నా దేవుడు ఈరోజు మనల్ని మంచి స్థితిలోనే ఉంచినాడు. హలో, గతం కన్నా దేవుడు ఈరోజు మనల్ని మంచి స్థితిలో ఉంచినాడు. మనం గతాన్ని పోల్చుకోకుండా ఎవరిని పోల్చుకుంటున్నాం చెప్తారా? వాళ్ళకు సొంత ఇల్లు ఉన్నది. ఎప్పుడు సొంత ఇల్లు కొంటావు? ఎప్పుడు చూసినా మందికి పెట్టేసేదైనా మనకి ఇల్లు అంటూ వద్దా? ఇంట్లో పెద్ద పోరు అనమాట, అవునా కాదు? ఆ తర్వాత
మరి వాళ్ళకు మంచి కారు వచ్చింది. నా జీవితంలో నేను ఎప్పుడైనా కారు ఎక్కుతానా లేదు, నిన్ను కట్టుకొని నా జీవితం అంతా ఇట్లా అయిపోయిందని కొంతమంది స్త్రీలు వాళ్ళు పోరు పడలేక వాడు పాపం లంచాలు తీసుకోవడము ఇంకేమేమో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే స్త్రీలని నేను నిందిస్తున్నానని అనుకోకండి. పురుషుల్లో కూడా చాలామంది తృప్తి లేని జీవితం. గత సంవత్సరం నేను ఎట్లా ఉన్నాను, దేవుడు ఇప్పుడు ఎట్లా ఉంచినాడు అంటే కృతజ్ఞత ఏర్పడుతుంది, తృప్తి ఏర్పడుతుంది. కానీ ఎవరినో పోల్చుకొని నేను కూడా అట్లా ఉండాలా అనుకుంటే ఉన్నది కూడా పోయే అవకాశము ఉంటుంది. అందుకే బైబిల్ ఏమని రాయబడింది, ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. డబ్బు అవసరం. దేని కొరకు అవసరము? మన అవసరాల కొరకు అవసరం, మన కోరికల కొరకు కాదు. అందుకే ఫైనాన్స్ మేనేజ్మెంట్లో పాస్టర్ అమ్మ ఈ మాట చాలాసార్లు చెప్తూనే ఉంటుంది. సో దయచేసి మనము ఈ రాబో దినాలలో కలిగిన దాంతో తృప్తి కలిగి ఉండి లేనిపోని ఆశలు లేనిపోని కోరికలు పెట్టుకొని మరి దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వకుండా ఇతరులకు ఇవ్వవలసింది ఇతరులకు ఇవ్వకుండా మనము నష్టపోయే అవకాశమే ఎక్కువగా ఉంటుందని, ఒకవేళ అట్లా మనము ఆశించి, ఎందుకంటే 10 ఆజ్ఞల్లోనే ఒక ఆజ్ఞ ఉన్నది, నీ పొరుగు వారిది ఏమీ ఆశించవద్దని ఉన్నది. చాలామంది చేసే పాపం ఏమో తెలుసా అండి, పొరుగు వాళ్ళ డబ్బులు ఎట్లా గుంజాలా అని చూస్తుంటారు అనమాట. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని వాళ్ళ డబ్బులు గుంజుకోవడానికి ట్రై చేస్తుంటారు. సరే డబ్బులు గుంజుకున్నాడు అంటే డబ్బులు గుంజుకున్నాడు, పొరుగు వారి భార్యను కూడా గుంజుకుంటాడు వీడు. అట్లా వాళ్ళు కూడా ఉన్నారు. మన సంఘంలో ఎవరు లేరు కానీ బయట ప్రపంచంలో చూస్తుంటాం పొరుగు వారి భర్తను కూడా గుంజుకునేడానికి ట్రై చేస్తుంటారు. అది దేవుని దృష్టిలో మంచిదేనా? కాదు. నీ కుండలో అనేది నువ్వు తాగునాయన, వేరే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నావు? వాళ్ళది నాకు కావాలనుకోవడమే చాలా పెద్ద పాపం. దురాశ దుఃఖమునకు చేటు. అందుకే ఏమి కలిగి ఉంటే దాంతో మనం తృప్తి కలిగి ఉండి మనకున్న దాంట్లోనే దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వాలి, ఇతరులకు ఇవ్వవలసింది ఇతరులకు మనము ఇవ్వాలి. తృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా పరలోకంలో మనకు డబ్బు ఉంటుంది కదండి. ఫూల్ అని ఎందుకన్నాడు? ఆడు పరలోకం గురించి ఆలోచన చేయడం లేదు, భూలోకం గురించి ఆలోచన చేస్తున్నాడు. ఇదేది నీ వెంట రాదు. ఏది నీ ఎన్ని లక్షలు కోట్లు సంపాదించినా మన వెంట వస్తుంది అది రా. అందుకే అలెగ్జాండర్ గారు మనకు మంచి ఎగ్జాంపుల్. అలెగ్జాండర్ మహారాజు ప్రపంచంలో ఎన్నో దేశాలు జయించినాడు. ఆయన ఒక్కటి కూడా ఓడిపోలేదు. ఎక్కడ పోతే అక్కడ అన్ని దేశాలు జయించినాడు. ఎంతో డబ్బులు సంపాదించినాడు, మనులు మాణిక్యాలు సంపాదించినాడు. అయితే ఆయనను ఒక దోమ గుట్టిందంటాడు. అలెగ్జాండర్ ఎంత హైట్ ఉంటాడంటే 6 ఫీట్లు హైట్ ఉంటాడు అన్నమాట. దోమ ఎంత ఉంటుంది? 6 మిల్లీమీటర్లు అనమాట. 6 మిల్లీమీటర్ల దోమతో అలెగ్జాండర్ చచ్చిపోయినాడు. వాడిని ఎవడు చంపలేకపోయినాడు, ఆ దోమ చంపేసింది. కానీ చచ్చిపోకముందు ఏమన్నాడు తెలుసా అండి? మీరు నా శవపేటిక బయట నా చేతులు 2 పెట్టి మీరు పోయేటప్పుడు అందరికీ చెప్పండి, అలెగ్జాండర్ వట్టి చేతులతో వచ్చినాడు, వట్టి చేతులతో. ఏమైంది? ఇంతకాలం సంపాదించింది కదా, ఇన్ని రాజ్యాలు సంపాదించినాడు, ఏం తీసుకుపోలేదు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఒకడు సర్వలోకమును సంపాదించి తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఒకడు సర్వలోకమును సంపాదించి తన కుటుంబాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? కాబట్టి ఇప్పటికైనా మన దృష్టి దేనిపైన ఉంచాలి, ఏది ఆశించాలి ఏది ఆశించకూడదు, ఈ విషయాలు మనం తెలుసుకుందాం. ఇంకా ఎక్కువగా మీరు ఈ వాక్య భాగాన్ని ధ్యానించాలంటే దయచేసి కేర్సెల్స్కి వెళ్ళండి. కేర్సెల్లో మరి లూకాసు వార్త ఈ 12వ అధ్యాయం 2వ భాగాన్ని కూడా, మొదటి భాగం 2వ భాగం ధ్యానిస్తాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక.